శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 17 బుధవారం. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయన వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:51 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6:01 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఏకాదశి తిథి రాత్రి 1:17 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఇంకా పునర్వసు నక్షత్రం ఉదయం 9:39 వరకు ఉంది. తదుపరి పుష్మి నక్షత్రం అయితే ఉంటుంది. యోగం పరిగా రాత్రి 2:31 వరకు ఉంది. తదుపరి శివం కరణం భవ మధ్యాహ్నం 2:09 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 1:25 వరకు ఉంది. తదుపరి కౌలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదండి. అమృతకాలం తెల్లవారుజామున 4:41 నుండి 6:01 వరకు ఉంది. తిరిగి పునరామృతం రాత్రి 2:45 నుండి 4:18 వరకు. ఇంకా శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. వర్జ్యం సాయంత్రం 5:27 నుండి 7 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:32 నుండి 12:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:48 నుండి 9:19 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి 12:21 వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్న పండుగల విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ రోజు సర్వే ఏకాదశి విశ్వకర్మ జయంతి అయితే ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే భగవద్గీత పారాయణలో ఈ రోజు 3వ శ్లోకం అయితే నేర్చుకుందామండి. 2వ శ్లోకం ఎంతమందికి వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. పశ్యతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీ చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతాం. పశ్యతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీ చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతాం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.